ఇవాళ రాజకీయాలకి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముక్త కంఠంతో ఈ ప్రైవేటీకరణని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ రోజున ఎప్పుడైతే ఈ ఉద్యమం ఈ ఉప్పెనలాగా ఎగిసిపడిందో దానికి ఈ రోజున వీరితో చర్చించిన తర్వాత మా పూర్తిగా అవగాహన జరిగింది ఏంటంటే, మన పెద్దల విజయసాయి గారు కూడా మరి ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకి స్టీల్ మినిస్టర్ కూడా సమాధానం చెప్పారు. దాంట్లో కూడా ఆ ప్రశ్నలో సమాధానం అని చెప్పారు. స్టీల్ మినిస్టర్ గారు స్టీల్ ప్లాంట్కి వచ్చినప్పుడు యూనియన్స్కి ఏం చెప్పారు, అఫీషియల్స్కి ఏం చెప్పారు అనేది కూడా చాలా వేరియేషన్ ఉంది. నేను మొట్టమొదటి చెప్తానున్నాను, ఈ విశాఖ మీద ఒరిస్సా దాడి ఎప్పటి నుంచో ఉంది. అది ఒక రైల్వే జోన్ కావచ్చు, ఒక పరిశ్రమలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. వాళ్ళు ప్రతిసారి కూడా కేంద్రాన్ని తప్పుదారి పట్టిస్తాం, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం, ఈ విశాఖ అభివృద్ధిని అడ్డుకోవడం జరుగుతుంది. మరి రైల్వే జోను గురించి కూడా మనం చూసాం. చాలాసార్లు సాక్షాత్తు నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా చెప్పారు డైరెక్ట్గా, ఒరిస్సా వాళ్ళు అపోజ్ చేస్తాను, మీకు విశాఖ రైల్వే జోన్ ఇస్తాను. సరే ఏదో దేవుడి వల్ల అదృష్టం ఉన్నప్పుడు కింద పడ్డం మీద కూడా తెచ్చాడు. కానీ అది ఇప్పటికీ దానికి డబ్బులు ఇవ్వనట్లేదు, అది అయిపోయింది. మరి ఈ రోజున మన 13 జిల్లాల్లో పచ్చగా ఉన్నది కొంచెం విశాఖనే, దాంట్లో ఇంకా పచ్చగా ఉన్నది విశాఖ స్టీల్ ప్లాంట్. ఈ స్టీల్ ప్లాంట్ మీద వాళ్ళు కన్నుపడటం, మన దురదృష్టం కొద్దీ ఆ రాష్ట్రం చెందిన మంత్రే మరి ఈ స్టీల్ మినిస్టర్ అవటం, ఒక పెద్ద ఎత్తున ఇది కుట్ర జరిగింది అనేది ఇప్పుడు వీళ్ళందరూ కూడా భావన. దీన్ని ప్రైవేటీకరణలో కానీ ఆ పోస్కో విషయంలో కానీ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వంతో వాళ్ళు సంప్రదించలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ స్టీల్ మినిస్టర్ కానీ పోస్కోలు కానీ దాన్ని మీడియా కానీ వాళ్ళు కానీ వక్రీకరించి ఇదేదో తెలిసి జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పడం చాలా దుర్మార్గం. తర్వాత కంపెనీ ప్రతినిధులు, చాలా మంది కంపెనీ ప్రతినిధులు ఎంఎన్సీ వాళ్ళు కావచ్చు, ఆదానాలు కావచ్చు, అంబానీలు కావచ్చు, రకరకాల పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఈ దేశంలో ప్రధానమంత్రిని కానీ ముఖ్యమంత్రిని కానీ కలవడం సహజం. కలిసినంత మాత్రాన దీంట్లో ఏదో స్టీల్ ప్లాంట్ విషయంలో ఆలోచి పడ్డారనేది చాలా అవాస్తవం, 100%. దయచేసి మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ వారి నాయకులకు కానీ మీరు చేతులెత్తి నమస్కరించి తెలియజేస్తున్నాం. మీరు దయచేసి దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోబాకండి. గతంలోనే రాష్ట్ర విభజన సమయంలో కూడా మనందరం ఈ రాజకీయ ప్రయోజనాలు ఆలోచించుకునే దెబ్బతిన్నాం, రాష్ట్రం దెబ్బతిన్నది. మళ్లీ ఈ పారిశ్రామిక విషయంలో కూడా మరి మనందరం కూడా రాజకీయ ప్రయోజనాలు ఆలోచిస్తే మరింత దెబ్బతింటాం. మీరు మమ్మల్ని 4 అంటారు, మేము తిరిగి 10 అంటాం. దానివల్ల ఫలితం ఉంటుందా? మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా పార్లమెంట్ సభ్యులు కానీ, మా ప్రభుత్వం కానీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో చాలా స్పష్టమైనటువంటి వైఖరిని ఆన్ పేపర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 కోట్ల మంది ప్రతినిధిగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. దీన్ని మేము పూర్తిగా విభేదిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఎలా రివైల్ చేయాలో కూడా కేటగారికల్ గా వారి లెటర్లో చెప్పడం కూడా జరిగింది. అంతేగాని అసలు సమస్య కేంద్రం వద్ద ఉంటే దాన్ని వదిలిపెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, విజయసాయి రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద బుర్ర చల్లితే వచ్చే ఫలితం ఏమీ ఉండదు అని నేను విజ్ఞప్తి చేస్తూ, దయచేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా, ఎన్నాళ్ళు ఈ ఆధిపత్యం, ఒరిస్సా వాళ్ళ ఆధిపత్యం విశాఖపట్నం మీద ఉండాలి? ఒరిస్సా వాళ్ళకంటే మన రాష్ట్ర బీజేపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఏ విషయంలో తక్కువ? ఆ రాష్ట్రానికి చెందిన ఉక్కు శాఖ మంత్రి ఇదంతా కూడా తెర వెనక ఉండి నడిపిస్తుంటే ఒక కుట్రపూరితంగా ఆనాడు 65 గ్రామాల రైతులు మరి ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చినట్టే. వాళ్ళలో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. ఇప్పుడే చెప్తున్నారు, మన ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు కూడా వచ్చారు. 4,500 మంది ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఉన్నారు, మరి ఓబీసీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రైవేటైజేషన్ చేస్తే ఎవరో భద్రత కల్పిస్తారు? ఏ ప్రైవేట్ కంపెనీ రిజర్వేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతుంది? ఎవరో ఫాలో అవరో? వీళ్ళ తీవ్ర అన్యాయం జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ దళితులకు కానీ, గిరిజనులకు కానీ, మైనార్టీలకు కానీ బతికే హక్కు లేదా?
ప్రభుత్వం ఎలాగ ఉద్యోగాలు ఇవ్వదు, కొన్ని ఉద్యోగాలు కూడా లాక్కుంటుందా? కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడా మా ప్రభుత్వం పేద ప్రభుత్వం, పేదల సంక్షేమ ధ్యేయంగా ఏర్పడిన ప్రభుత్వం. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోస్కో కాదు, వాడు తాత వచ్చినా కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం కానివని కూడా తెలియజేసుకుంటూ, ఇదే పోస్కో వాడు అక్కడ ఎవడో ఒరిస్సాలోకి వెళ్తే వాళ్ళు తరిమి కొట్టారు, ఛత్తీస్గఢ్ వెళ్తే తరిమి కొట్టారు. అంటే ఆంధ్ర ప్రాంత ప్రజలు ఏమీ చేయలేదు, వీళ్ళు చులకన భావం అనేటువంటి ఒక భావంతో అక్కడ ఉన్నటువంటి నాయకులు, ఒరిస్సా నాయకులు ఇక్కడికి మన మీద రుద్దాలని చాలా బలంగా ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా. నాయన రాష్ట్ర బీజేపీ నాయకులారా, జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాలు తెలుసుకోండి. దయచేసి మీ మీద మాకు వ్యక్తిగతంగా ఏమి ద్వేషం లేదు, మీ మీద వ్యక్తిగతంగా కోపమే లేదు. ముఖ్యంగా మన ప్రధాన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు దౌర్భాగ్యం. రాష్ట్రంలో ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి అంటగట్టడం, అది ఏమాత్రం సబబు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆలోచించాలని వారికి విజ్ఞప్తి చేస్తూ, తప్పనిసరిగా ఈ పోస్కో కాదు, ప్రైవేటైజేషన్ కాదు, ఏ కంపెనీ వచ్చినా కూడా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే మరి విజయసాయి రెడ్డి గారి పెద్దలు వారి సూచనల మేరకు మా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, మేము కానీ ఈ అఖిలపక్ష నాయకులు చేసేటటువంటి పోరాటాల్లో కానీ, ఉద్యమంలో కానీ మరి మేము కూడా వారికి తోడుగా ఉండి వారికి మద్దతుగా ఈ కార్మిక సంఘాలు ఎవరవుతున్నారో ఈ 40,000 మంది కార్మికుల పక్షాన వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ మేమందరం కూడా ఉంటామని తెలియజేసుకుంటూ, పెద్దలు విజయసాయి గారు ఢిల్లీలో ఏం జరిగిందో నెక్స్ట్ ఏం చేద్దాం చెప్తారు. సెలవు తీసుకుంటున్నాం. మీరు మాట్లాడేసిన వాళ్ళు మీరు మాట్లాడినా కూడా స్పందిస్తారు. మీరు చెప్పారు సీఎం పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి సంబంధించి వివిధ కార్మిక సంఘాల నాయకులతో, రాజకీయ పక్షాల నాయకులతో సమావేశం కావడం జరిగింది. వివిధ అంశాలని చర్చించడం జరిగింది. చర్చ ప్రకారం ప్రైవేటీకరణని అందరం కలిసికట్టుగా మనం వ్యతిరేకిస్తాం, పోరాటం సాగిస్తామన్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క పరిస్థితి ఈరోజు రావడానికి కారణాలు ఏంది అని విశ్లేషించుకుంటే చాలా విషయాలు బయటొచ్చాయి. ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీ మీద ఒరిస్సా నాయకులు కానీ, అటు కేంద్ర ప్రభుత్వంలో కానీ, అటు బ్యూరోక్రసీలో కానీ అధికారులు యొక్క పెత్తనం పూర్తిగా సాగుతుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. గతంలో నేను చెప్పినట్లుగా క్యాప్టివ్ మైన్స్ లేని దానివల్ల ఈరోజు నష్టాలు వస్తున్నాయి. ప్రొడక్షన్ స్థిరీకరణ లేని దానివల్ల నష్టాలు వస్తున్నాయి. ఈ యొక్క నష్టాలని అరికట్టాలని అంటే మనం క్యాప్టివ్ మైన్స్ తీసుకోవాలి. ఏదైతే ఎక్స్పాన్షన్కి మనం రుణం తీసుకున్నామో ఆ రుణాన్ని ఈక్విటీ కింద కన్వర్ట్ చేసుకుని మన ఇంట్రెస్ట్ బర్డన్ని తగ్గించుకోవాలి. ఇవి 3 మాత్రమే కాకుండా ఇంకొన్ని విషయాలు కూడా మీకు పత్రికాముఖంగా చెప్పుకోవాలి. గతంలో ఈ యొక్క రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ నుంచి, అంటే విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి 2,000 కోట్ల రూపాయలు రాయబరేలీలో ఉన్నటువంటి పెడుతున్నటువంటి వీల్స్ ఫ్యాక్టరీ కోసంగా ఇక్కడ నిధులను అక్కడికి తరలించడం జరిగింది. మరొకటి ఒరిస్సా మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి, గవర్నమెంట్ సంస్థకి దగ్గర నుంచి మైన్స్ కోసంగా 10 సంవత్సరాల క్రితం 361 కోట్ల రూపాయలు
అంటే దాని 10 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంతననేది మీరు ఆలోచించుకోండి. మైన్స్ రాలేదు, ఆ పెట్టిన డబ్బు రాలేదు, దాని మీద వడ్డీ రాలేదు. అది కాకుండా మన మీద అడిషనల్ గా పెనాల్టీ వేసి ఇంకొక 1000 కోట్ల రూపాయలను కూడా, అంటే మనం మొత్తం 1361 కోట్ల రూపాయలు ఒరిస్సా మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి పెనాల్టీ ద్వారా కానీ లేకుంటే మైన్స్ కొనేదానికి కానీ మనం చేయడం జరిగింది. కానీ దానివల్ల ఒక్క పైసా కూడా మన ఫ్యాక్టరీకి ఆదాయం రాలేదు, ముడి సరుకు రాలేదు, మైన్స్ అలాట్ కాలేదు. ఇవి మాత్రమే కాకుండా మనం విశ్లేషించిన సమాచారం ప్రకారం గతంలో ఎండీ కావాలనుకున్నటువంటి ఒక వ్యక్తి, 2వ స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పీకే చాందన్ అని ఒక ఆఫీసరు కుంభకోణానికి పాల్పడి సంస్థకు 2000 కోట్ల రూపాయల నష్టాన్ని కలిగిస్తే కేంద్ర ప్రభుత్వం కానీ, స్టీల్ మినిస్ట్రీ కానీ, రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ కానీ, ఆ తరువాత అతని పైన పెట్టినటువంటి సిబిఐ కేసు కానీ ఏమైంది? ఈ 2000 కోట్ల రూపాయల రికవరీ అయిందా? చివరికి చూస్తే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ నష్టపోయిందే గాని ఎవ్వరికీ కూడా చట్ట ప్రకారం ఎవ్వరికీ కూడా శిక్ష పడలే. ఇప్పుడే మీ దగ్గరే ఇప్పుడు మనం విశ్లేషించిన దాని ప్రకారం 2000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ రాయబరీలో పెట్టింది, 2000 కోట్ల రూపాయల కుంభకోణం, 1361 కోట్ల రూపాయలు ఒరిస్సా మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చింది. అంటే ఇక్కడే ఇంచుమించుగా 5500 కోట్ల రూపాయల్ని ఈ యొక్క ఫ్యాక్టరీ నుంచి తరలించడం జరిగింది. ఒక సైడ్ మైన్స్ లేవు, క్యాప్టివ్ మైన్స్, ఎక్స్పాన్షన్ కి విపరీతంగా మనం బారో చేసుకున్నాం, ఇటువంటి కుంభకోణాల్లో నష్టపోయాం. ఈ రకంగా నష్టపోయిన తర్వాత అటు కేంద్ర ఉక్కు శాఖ మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి సహకారం లేకుండా ఇక్కడ తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా ఎవరో కొంతమంది ఒరిస్సా వ్యక్తులు అటు మినిస్ట్రీలో కానీ ఇక్కడ ఫ్యాక్టరీలో కానీ అన్ని కీ పొజిషన్స్ లో ఒరిస్సా వాళ్లే ఈరోజు ఉండారని, వాళ్లే నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటున్నారనని, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎవరికీ కూడా కీ పొజిషన్స్ లో స్థానం లేదనని, ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రైవేటీకరణని అపోజ్ చేస్తా ఉన్నాం. మన హక్కులు ఏదైతే ఉన్నాయో కాల రాస్తున్నారో ఆ హక్కుల్ని పరిరక్షించుకునేదానికి మనం పోరాటం సాగిస్తా ఉన్నాం. ఈ యొక్క పోరాటంలో అందరం కలిసి ఐకమత్యంగా అటు కార్మిక సంఘాలు ఇటు రాజకీయ పక్షాలు అందరం కలిసి సమైక్యంగా పోరాడదామన్నటువంటి విషయాన్ని మేము చర్చించుకొని నిర్ణయించుకోవడం జరిగింది. కార్యాచరణని మేము ప్రకటిస్తాం. ఈ సమావేశంలో ఇంకొక అంశం కూడా చర్చకు వచ్చింది. సిపిఐలో పార్లమెంటు సభ్యులున్నారు, సిపిఎంలో పార్లమెంటు సభ్యులున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యులున్నారు, ఆమ్ ఆద్మీ పార్టీలో పార్లమెంటు సభ్యులున్నారు, ఎల్జేపీలో పార్లమెంటు సభ్యులున్నారు, టీడీపీలో పార్లమెంటు సభ్యులున్నారు. వీళ్ళందరూ కూడా బీఎస్పీ వీళ్ళందరూ కూడా సమైక్యంగా మాట్లాడి ప్రధానమంత్రి గారితో అపాయింట్మెంట్ తీసుకొని ఒక పార్లమెంటు ఎంపీల డెలిగేషన్ని వెళ్లి ప్రైమ్ మినిస్టర్ గారికి మెమొరాండం సమర్పించి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ యొక్క ప్రైవేటీకరణ అన్నటువంటిది సాధ్యం కాదు, మేము ప్రతిఘటిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. కార్మిక సంఘాలు వీలైతే
ప్రైమ్ మినిస్టర్ గారు కానీ అపాయింట్మెంట్ కానీ ఇస్తే కార్మిక సంఘాల నాయకుల్ని కూడా తీసుకెళ్లేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రైమ్ మినిస్టర్ గారు ఇవ్వాలే గాని అందరినీ తీసుకెళ్లేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు రేపు మా పార్లమెంటరీ పార్టీ ఎంపీలందరూ కూడా హోమ్ మినిస్టర్ గారిని కలిసి, రేపు అపాయింట్మెంట్ దొరికింది, హోమ్ మినిస్టర్ గారిని కలిసి మెమరాండం సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరం కూడా వారి వారి వంతు కృషి చేస్తామనని, ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తామనని, అడ్డుకుంటామని, ప్రతిఘటిస్తామనని మేమందరం కూడా నిర్ణయించుకున్నాం. కార్యాచరణని రూపొందించుకుంటాం, అనుకున్నది సాధించుకుంటాం. ప్రకారం గత 4-5 సంవత్సరాలుగా కుంభకోణాలు మయంగా మారిపోయింది సార్. అందులో భాగంగా గతంలో ఉన్న విజిలెన్స్ అధికారులు రైడింగ్ చేశారు, దర్యాప్తులు చేశారు, సిబిఐ అధికారులు రైడింగ్ చేశారు, కొన్ని దర్యాప్తులు చేశారు. కానీ ఏది ముందుకు అడుగు పడట్లేదు, చర్యలు తీసుకోవడం అనేది జరగట్లేదు. ఇప్పుడు అసలు ఆ ఫైల్స్ ఇప్పటికైనా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా? ఎందువల్లంటే ఆ కుంభకోణాల కారణంగా ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో ఆ అక్రమాలు చేస్తున్న వాళ్ళందరూ అదే పొజిషన్స్ లో కొనసాగుతున్నారు. అలాంటి వాళ్ళు కీలకమైన స్థానాల్లో ఉంటే అసలు స్టీల్ ప్లాంట్ ఎలా బాగుపడుతుంది? అదే నేను చెప్పింది కూడా. ఈ వచ్చినటువంటి నష్టాలన్నీ ఈరోజు ఏదైతే నెగటివ్ నెట్వర్క్ ఏదైతే వచ్చిందో, పాజిటివ్ క్యాపిటల్ని ఈ యొక్క అంశాలు ఏదైతే మీరు చెప్పారో వాటిని సెట్ ఆఫ్ అయ్యి చాలా మీగర్ అమౌంట్ని మిగిల్చాయి మూలధనం కింద. అందుకే ఇటు 1355 కోట్లకి తగ్గిపోయింది. దాన్ని అడ్వాంటేజ్ కింద తీసుకుని ఈరోజు కొంతమంది పారిశ్రామికవేత్తలు, ప్రైవేటు వ్యక్తులు ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీని తీసుకోవాలనని, దానివల్ల లబ్ధి పొందాలనని ప్రభుత్వంలో ఉన్నటువంటి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు పెద్దలు వీళ్ళందరూ కూడా ఇది చేస్తున్నటువంటి కుట్ర, ఆ కుట్రను మేము అపోజ్ చేస్తా ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన విధానపరమైనటువంటి నిర్ణయం. దీంట్లో నేను, మంత్రి గారో, పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ గారో జవాబు చెప్పాల్సినటువంటి ప్రశ్న కాదు ఇది. అన్ని విషయాలు చర్చించేదానికి రేపు విజయవాడ నేను వెళ్తున్నాను. సీఎం గారితో అన్ని విషయాలు, సీఎం గారికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కార్మిక సంఘాలని కూడా నాయకుల్ని సీఎం గారితో కలిపేందుకు ఒక అపాయింట్మెంట్ తీసుకునేదానికి కూడా నేను వెళ్తున్నాను. మా పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ గారు రేపు హోమ్ మినిస్టర్ని కలిసేదానికి ఆయన వెళ్తా ఉన్నారు. ఇప్పుడు మీరడిగిన ప్రశ్నకి కరెక్ట్ సమాధానం సత్యనారాయణమూర్తి గారు కానీ నరసింహరావు గారు కానీ చెప్పగలరు. ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కుంభకోణాల్లో, కుట్రల్లో ఎంత మనం నష్టపోయాం, ఎంతవరకు రికవర్ చేసుకోగలిగాం, రికవర్ చేసుకునేటటువంటి అవకాశం ఉందా, మనం ఏ చర్యలు తీసుకున్నాం, సిబిఐ కళ్ళు మూసుకొని ఈరోజు సంస్థకి నష్టపరిచిందా, దీనిలో రాజకీయ నాయకులు ఎవరున్నారు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పగలరు. సీఎండీని కలవాలనా లేదా అన్నటువంటిది ఆలోచించి అయోధ్య గారిని, మంత్రి రాజశేఖర్ గారు, ఆదినారాయణ గారు, మేము అందరం కూడా రాజకీయాల్లో ఉండేటటువంటి అందరం కూడా మాట్లాడి సీఎండీ దగ్గరికి వెళ్లి ఈ సమస్యలన్నింటినీ, దానివల్ల నిజంగా ప్రయోజనం ఉంటుందో లేదో నాకు తెలీదు, సీఎండీ దగ్గరికి వెళ్లి అతన్ని ప్రశ్నించేటటువంటి పరిస్థితిని తీసుకొస్తాం. అది చర్చించిన తర్వాత దాని మీద నిర్ణయించాం. మీరు నన్ను
నన్ను ఇంతవరకు అడగల, నాకు తెలియని కూడా తెలియదు. నరసింహరావు గారు మాట్లాడతారు. నరసింహరావు గారు ఒక్క బాబు నరసింహరావు గారు మాట్లాడతారు. ఎవరైనా ఒక్కరు అడిగితే బాగుంటది. మీరు అడిగే క్వశ్చన్ ని కరెక్ట్ గా స్టడీ చేసి అడగాలి. భూములు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని ఎలా చెప్తారు? మీరు అడిగే ప్రశ్నని కరెక్ట్ ప్రశ్న అడగాలి. ఆ తర్వాతనే కరెక్ట్ సమాధానం వస్తుంది. అడిగే దాంట్లోనే వక్రీకరించి అడగొద్దు. కానీ చెప్పండి, అడగండి. ఇప్పుడు కరెక్ట్ గా వచ్చారు. రైతులు భూములు ఇచ్చారు. ఇప్పుడు ఇంతకు ముందు ఏమన్నారు మీరు? ఇంతకు ముందేమన్నారు? రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. మీరు అడిగేటటువంటి క్వశ్చన్ కరెక్ట్ గా అడగండి, సమాధానం నేను చెప్తా. నరసింహరావు గారు మాట్లాడారు. మీ మైండ్ లో ఎప్పుడైనా కూడా మీ కరెక్ట్ మైండ్ సెట్ లో కానీ మీరు అడిగితే జవాబు స్టేట్ గవర్నమెంట్ కైనా మైన్స్ ఉంటే మన స్టీల్ ప్లాంట్ హెల్ప్ చేయడానికి అవకాశం ఉందా లేదా? వేర్ ఆర్ ద మైన్స్ అవైలబుల్ విత్ ద స్టేట్ గవర్నమెంట్? యూ టెల్ మీ. ఆల్రెడీ స్టీల్ ప్లాంటే మేనేజ్మెంట్ అప్లై చేసింది. ఒంగోలులో ప్రకాశంలో ఉంది. కుంజేడు ఏరియాలో ప్రకాశం, ఒంగోలు దగ్గరలో ఉన్నాయి. అది అప్లై చేశారు మేనేజ్మెంట్. మైన్స్ ఆర్ అవైలబుల్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. We will talk to Honorable CM and find out the solution. In case if mines are not available with the state government, it is the responsibility of the central government to provide the mines to allocate the mines to the Visakhapatnam steel plant. So efforts will be made from the state government also. Efforts will be made to get the mines both from the central government as well as from the state government. So objective of everybody here is to protect the organization, to save the organization from privatization. అఫీషియల్ వినర్ అదే మేము స్టీల్ ప్లాంట్ ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీని ఆహ్వానించడం జరిగింది. మన ఎంపీ గారు విజయసాయిరెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక మంది పార్లమెంట్ సభ్యుల గ్రూప్ లీడర్గా ఉన్నారు. వారు కమిటీతో చర్చించడం జరిగింది. మేము ఈ సందర్భంగా ఈ సమస్యకి పరిష్కారం ఎలా చేస్తారు అనేటువంటిది వారితో చర్చించాం. వారు ప్రధానమంత్రిని కలవడానికి ఈరోజు మామూలుగా యూనియన్ల ద్వారా అంటే సాధ్యం కావడం లేదు. అందుకని ముందు ఎంపీల ద్వారా, అన్ని పార్టీల ఎంపీల ద్వారా, మా పార్టీ కాకుండా మిగిలినటువంటి పార్టీలని కూడా కలుపుకొని ప్రధానమంత్రిని త్వరగా కలుస్తామని చెప్పేసి మొట్టమొదటి చెప్పారు. రెండో విషయం, ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్, ట్రేడ్ యూనియన్ నాయకులతో ముఖ్యమంత్రితో గారితో త్వరలో అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తా అన్నారు. మేము ఆ సందర్భంగానే అసెంబ్లీలో తీర్మానం ఆమోదిస్తే అది రాష్ట్రం అంతటి తరఫున ఇది మద్దతుగా ఉంటుందని కోరాం. దాన్ని కూడా ఆమోదించేదానికి, అట్లాగే ముఖ్యమంత్రి గారిని ప్రత్యక్షంగా మీ దగ్గర తీసుకెళ్తామన్నారు. ఆ సందర్భంగా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి మైన్స్ గురించి కూడా ఓబులాపురంలో ఉన్నాయి, అట్లాగే రాష్ట్రంలో ఒంగోలు, ప్రకాశంలో ఉన్నాయి. అయితే అదైతే కంప్లీట్ దాని రిపోర్ట్ కూడా ఉంది, ఎంత దాని వివరాలన్నీ కూడా ఉంది. దాన్ని ఇప్పటికే దాని సర్వే మొత్తం అయింది. వెస్ట్ గోదావరిలో కూడా ఉన్నాయి. అయితే దాని సర్వే కానీ దాన్ని ఇంతవరకు ఓపెన్ చేయడం అనేటువంటి జరగలేదు, దాని డీటెయిల్స్ లేవు. ఇది మాత్రం కుదురుముక్ ఐరన్ ఓర్ కంపెనీ 12 ఏళ్ల క్రితమే సర్వే చేసింది. అప్పుడే మేము ప్రయత్నం చేశాం. స్టీల్ మేనేజ్మెంట్ కూడా అప్లై చేసింది. దాని క్వాలిటీ కూడా రాలేదు. ఆ విధంగా ఏమిటంటే అది జరిగింది. ఇక మూడోది ఏమిటంటే పోస్కోకు సంబంధించి పోస్కో చేసినటువంటి తప్పుడు ఒప్పందం ఇంతవరకు బయట పెట్టలేదు. విజయసాయిరెడ్డి గారు వేసినటువంటి ప్రశ్న ద్వారా 2019 అక్టోబర్లోనే జరిగిందని మొట్టమొదటి మాకు తెలుస్తుంది. కానీ మంత్రి గారు స్వయంగా మా దగ్గరకు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. అప్పుడు మేము ఇంకా ఆయన ఎటువంటి ఒప్పందం చేయనట్టు పచ్చి అబద్దాలు ఆడడం అనేటువంటి జరిగింది. అందుకని మేము స్టీల్ మంత్రిని మాత్రం కలవడానికి ఎవరు కూడా యూనియన్లు మేము అంగీకారం అనేటువంటి కాదని చెప్పేసి మేము తెలియజేశాం. ఇప్పుడు కూడా అందుకని ఆ ఎంఓఈ కూడా ఏమిటనేది ఇంతవరకు వారు బయట పెట్టలేదు. దాన్ని కూడా బయట పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.
అయితే దీని సొల్యూషన్స్ ఏమిటని చెప్పేసి వారు అడిగారు. ఆ సొల్యూషన్ ఈ రోజు ఈ సమస్యకి ప్రధానమైనటువంటి సొల్యూషన్ స్టీల్ ప్లాంట్ని 100% అంతకుముందు పోస్కో తోటి జాయింట్ వెంచర్ అనేది వారి ప్రతిపాదన. ఆ జాయింట్ వెంచర్ కూడా బయట ఏదో స్థలం ఇస్తే ముందు 4,000 ఎకరాలు అడిగారు, పోస్కో ల్యాండ్ అని దాన్ని మార్క్ చేశారు. లేదు లోపల కాదు బయట అయినా పర్లేదు అన్నారు. 1700 ఎకరాలు బాల్చేరు వైపును ఇవ్వడానికి ఇప్పుడు ఎంఓయూ జరిగిందని మాకు బయట తెలియడం. ఎగ్జాక్ట్ గా ఏమిటనేటువంటిది కాదు, కానీ అది జాయింట్ వెంచర్ సంబంధించి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారని. ఇప్పుడు ఏకంగానే మొత్తం స్టీల్ ప్లాంట్ ని స్ట్రాటజిక్ పార్ట్నర్, వ్యూహాత్మక భాగస్వామిగా 51% పై నుంచి 100% వరకు అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా 27 జనవరిన కేబినెట్ తీర్మానం ప్రకారం మనకు అర్థమవుతుంది. కాబట్టి అవుట్ రైట్ సేల్ అనేటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేయడం అనేది అతి దుర్మార్గమైంది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా మాతో ఏకీపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సంపూర్ణంగా సహకరిస్తామని వారు మాకు హామీ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అయితే దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మైన్ సంబంధించి ఇచ్చేదానికి, అట్లాగే మిగిలిన ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి దీన్ని ముఖ్యమంత్రి గారితో కూడా మేము వారు మా ప్రతినిధి వర్గంతో మాట్లాడి దాన్ని పరిష్కారం చేస్తే దానికి ఆ రకంగా మేము ప్రయత్నం చేస్తాం. పరిష్కారం ఏమిటనేటువంటిది సెయిల్తో మెర్జ్ చేయడం అనేటువంటి ఒక పరిష్కారం. స్టీల్ అథారిటీకి వాళ్ళకి మైన్స్ ఉన్నాయి, మాకు మేజర్ ప్రాబ్లం ఒకే ఒక ప్రాబ్లం, మిగిలినవన్నీ 90 మాట్లాడుకోవచ్చు. అవన్నీ ఇప్పుడు ప్రధానం కాదు. ప్రధానమైనటువంటిది ఈ రోజు మా ముందున్నటువంటిది స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ అనేటువంటిది కావాలి. క్యాప్టివ్ మైన్స్ ఒక్కటే, ఎందుకంటే సంవత్సరానికి 2018-19 ఒక్క సంవత్సరమే 2,002 కోట్ల రూపాయలు దీనివల్ల మనం అదనంగా పే చేశాం. ప్రతి టన్నుకి ఈ రోజు 6,000 నుంచి 5,500 నుంచి 6,000 అదనంగా ఖర్చు చేస్తున్నాం. ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ట్రేడింగ్ ఎప్పుడైతే ప్రభుత్వం ఆక్షనింగ్ సిస్టమ్ అనేది పెట్టారో ఈరోజు విపరీతంగా, అంతకుముందు ఇట్లా ఇంత తేడా ఉండేది కాదు, విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో క్యాప్టివ్ మైన్స్ అనేటువంటిది కావాలి. దానికి సెయిల్ ద్వారా చేయొచ్చు. ఎన్ఎండిసి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నది కాబట్టి ఎన్ఎండిసి ద్వారా చేయొచ్చు. మూడోది నగర్నార్ అని, దానికి ఇండస్ట్రీ సక్రమంగా నడవడం లేదు, మైన్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా గవర్నమెంట్దే, కేంద్ర ప్రభుత్వాన్ని, కాబట్టి దాన్ని కలపడం ద్వారా చేయొచ్చు. అది కాకుండా ప్రభుత్వం ఇప్పుడు ఇమీడియట్ గా ప్రాబ్లం నష్టాలు వస్తున్నాయని చెప్పేది 19,700 కోట్ల రూపాయల నష్టం చూపిస్తున్నారు. ఈ నష్టాన్ని ప్రభుత్వం దాన్ని రైట్ ఆఫ్ చేయడానికి అవకాశం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఆ రకంగా రైట్ ఆఫ్ చేయడం ద్వారా అప్పు అనేటువంటిది లేకుండా పోతుంది. అట్లాగే ఇంకొక పరిష్కారం, ఈరోజు ప్రభుత్వం ఈ ఇచ్చేటువంటి స్ట్రాటజిక్ పార్ట్నర్ కి కేవలం 13,600 కోట్లు మాత్రమే దాని విలువ కట్టారు. స్టీల్ ప్లాంట్ విలువ ఈ రోజు 3 లక్షల కోట్ల రూపాయలు చేస్తుంది. 3 లక్షల కోట్లు, ల్యాండ్ విలువే 2.2 లక్షల కోట్లు చేస్తుంది. అలాగే దానికి ఉన్నటువంటి అసెట్స్ చాలా బ్రహ్మాండమైనటువంటి అసెట్స్ ఉన్నాయి. టౌన్షిప్ ఉంది, అట్లాగే వేల టౌన్షిప్ లో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. లోపల ప్లాంట్ చాలా విలువైనటువంటి, భారతదేశంలోనే అతి ప్రధానమైనటువంటి అన్ని రకాలుగా కూడా బెస్ట్ లేఅవుట్ ఉన్నటువంటి ప్లాంట్. 40,000 మందికి ఈ రోజు అనేక రూపాయలుగా ఉపాధి కల్పిస్తున్న అలాగే సామాజిక న్యాయం అనేటువంటి రిజర్వేషన్ 100% అమలు చేస్తూ 4,500 మంది ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఉద్యోగాలు అనేటువంటిది రాబోయేటువంటి. ఇది కానీ ప్రైవేట్ రంగం అయితే పోస్కో, ఎస్పెషల్లీ పోస్కో అనేటువంటిది ప్రపంచంలోనే హైయెస్ట్ రోబోట్స్ వాడేటువంటి కంపెనీ. 41 మిలియన్ టన్నులు తన సొంత 41 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తుంది. అందులో పనిచేసేది కేవలం 4,000 మాత్రమే. మనం 6.3 మిలియన్ టన్నులు ఈ రోజు ఉత్పత్తి చేస్తూ దీనిలో 32 నుంచి 40,000 మంది పనిచేస్తూ ఉంటే 41 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసేటువంటి పోస్కోలో పనిచేసేటువంటి కేవలం 4,000 మాత్రమే. 100 టన్స్ ట్రక్ లో అన్మ్యాన్డ్, మనుషులు లేకుండా ట్రక్కులు నడుస్తాయి, మనుషులు లేకుండా రోబోట్లు పనిచేస్తాయి. మోస్ట్ ఆటోమేషన్ తో నడిపేటువంటి కంపెనీ. అందువల్ల దీనివల్ల ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఉండదు. ఉన్న ఎంప్లాయ్మెంట్ డ్రాస్టిక్ గా పడిపోతుంది. ఇది ఉద్యోగులకు గాని, సామాజిక గాజువాక ప్రాంతం ఈరోజు రాష్ట్రంలోనే నంబర్ 1 సగటు మనిషి యొక్క ప్రమాణం అనేటువంటి అత్యధికంగా ఉండడానికి కారణం అక్కడ ప్రధానంగా పబ్లిక్ సెక్టార్ స్టీల్ ప్లాంట్ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ కి, రాష్ట్రానికి అలా 8,000 కోట్ల రూపాయలు ట్యాక్సెస్ అండ్ డివిడెండ్స్ రూపంలో చెల్లించారు. మొత్తం కేంద్ర ప్రభుత్వానికి 40,800 కోట్ల రూపాయలు ఇప్పటికి మనం పన్నులు, డివిడెండ్స్ రూపంలో చెల్లించాం. ఇటువంటి బంగారు బాతుని ఈ రోజు కోసి తినాలని కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సంబంధించినటువంటి కార్పొరేట్కి ఇవ్వాలనేటువంటి కుట్ర అనేటువంటి జరుగుతుంది. వారు ఓపెన్ గా చెబుతున్నారు. ఈ రోజు వరకు కూడా వారు చెబుతున్నది ఏమిటంటే ఓపెన్ గా చెబుతుంది, మేము మా విధానం ప్రైవేటైజేషన్, మేము ప్రైవేట్ అన్ని చేస్తాం.
ఇది కూడా చేస్తామనేటువంటి పద్ధతిలో బీజేపీ చెబుతుంది. వాళ్ళు ఏ రకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ చేస్తారో కూడా మేము తేల్చుకుంటాం. అవసరమైతే ప్రాణ త్యాగాలు చేశారైనా, అవసరమైతే ఫిజికల్గా అడ్డుకోనైనా, అవసరమైతే ఎటువంటి రెసిస్టెన్స్ అవసరమైతే అటువంటి రెసిస్టెన్స్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తుని కూడా కదిలించైనా విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని తెలియజేస్తాం. ఒక్క విషయం, నరసింగరావు గారు చెప్పినట్లుగా పోస్కో అనేటటువంటి కంపెనీకి కేంద్ర ప్రభుత్వం 1300 కోట్ల రూపాయలకి విశాఖ స్టీల్ ని అమ్ముతా కానీ ఉంటే, అదే గాని పథకం అయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు వారి శక్తి సామర్థ్యాల కోసం కొద్ది కంట్రిబ్యూట్ చేసి ఇది ఒక విశాఖపట్నం ప్రజల సంస్థగా 1300 కోట్ల రూపాయలు మొబిలైజ్ చేసి మనమే కొనుక్కొని అది మనమే నడుపుకుంటే బాగుంటుంది అనేటువంటిది నేను చెప్తా ఉన్నాను. ఇది ఎటువంటి పరిస్థితుల్లో 1300 కోట్లు 1350 కోట్లు ఈ రోజు అది బుక్ వాల్యూ, అది మార్కెట్ వాల్యూ కాదు. బుక్ వాల్యూ అంటే ఇప్పటికి వచ్చినటువంటి అక్యూములేటెడ్ లాసెస్ అన్నిటినీ కూడా ఒరిజినల్ గా పెట్టినటువంటి మూలధనంలో నుంచి తగ్గిస్తే ఈ రోజు 1300 కోట్ల రూపాయలు మిగులు ఈక్విటీ ఉంటే, ఆ ఈక్విటీకి పోస్కోక్ అనేటటువంటి కంపెనీకి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అమ్మే పనైతే విశాఖ ప్రజలందరూ కూడా ముందుకొచ్చి వారి శక్తి సామర్థ్యాల కొద్దీ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళు ప్రజలే కొనుక్కుంటారే కానీ దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేదానికి మేము ఒప్పుకోము అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తాం. ప్రధాన అభియోగం ఏం చేశారంటే పోస్కో కంపెనీ 2019 నుంచి 3 సార్లు రాష్ట్ర ప్రభుత్వం కలిశారు, ప్లాంట్ కూడా సందర్శించారు అని చెప్తున్నారు. నిజంగా కలిసారా సార్? లేదా విపక్షాలు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసారు. ఆ సమయంలో మిత్రులారా, రాజకీయ పక్షాలు, ట్రేడ్ యూనియన్లు ఉక్కు పరిరక్షణకి సంబంధించి మేము అందరం ఈరోజు విజయసాయి రెడ్డి గారు మంత్రి గారు పిలిస్తే కలిపి కూర్చొని ఒక ఐక్య కార్యాచరణని నడపాలని చెప్పని అనుకున్నాం. మరి ఈ క్రమంలోనే నిన్న విజయసాయి రెడ్డి గారు చేసిన ప్రశ్నకి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇచ్చినటువంటి సమాధానం అన్నది చాలా అన్యాయమైంది. ఎందుకంటే ఆయన ఇక్కడికి వచ్చి అధికారులను లేకపోతే స్టీల్ ప్లాంట్కి రావడానికి, పోస్కోని కలవడానికి ఆయన ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఉన్న కార్మిక సంఘాలన్నీ దాన్ని అడ్డుకున్నాయి. ఆ హెలికాప్టర్ను దిగనీయకుండా అడ్డుకున్నప్పుడు వాళ్ళు నచ్చజెప్పి, సీఎండీ గారు వచ్చి నచ్చజెప్పి లేదు మీతో కలుస్తారని చెప్పి వాడిని 1 గంట లేటుగా ఆ సమావేశాన్ని ప్రారంభింపజేసి ఈ యూనియన్ నాయకులందరినీ ఒక పక్కన పెట్టి ఆయన దగ్గరికి వచ్చి మీకేమీ కాదు, మీతో సంప్రదించకుండా నేను ఇందులోని ఏమీ ప్రైవేటైజేషన్కి పోము, లేకపోతే పోస్కోతో కూడా ఒప్పందం చేయమని చెప్పని ఇక్కడ చెప్పారు. ఈ రోజుని ఒప్పందం ఎప్పుడో జరిగిపోయిందని చెప్పని పార్లమెంట్కి చెప్పారు. అంటే ఎప్పుడో జరిగిపోతే ఇప్పుడు దాకా బయట ఎందుకు పెట్టలేదు? ఇంత రహస్యంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక విధంగా చీకటి ఒప్పందమే. విశాఖ ఉక్కుని అడ్డుగోలుగా ప్రైవేటు వ్యక్తులకి లేకపోతే బహుళజాతి కంపెనీకి అమ్మేయాలన్నది ఒక చీకటి ఒప్పందమే ఈ కేంద్ర ప్రభుత్వం చేసిందని చెప్పని భావిస్తున్నాం. మేము ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇది విశాఖ ఉక్కు అన్నది తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వంలోనే అది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి క్రమంలోనే పనిచేయాలని చెప్పని మంత్రి గారిని ఈ 5వ తారీఖు నుంచి అడుగుతా ఉన్నాం. విజయసాయి రెడ్డి గారితో కూడా ఈరోజు చర్చలు జరిపిన నేపథ్యంలో ఖచ్చితంగా మేము ముందునుంటాం. మిమ్మల్ని ఢిల్లీకి తీసుకొని పోతాం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని పోతామని చెప్పని అన్నారు. ఈ రాష్ట్ర శాసనసభలో కూడా ఖచ్చితంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేపించాలని చెప్పన్నది కూడా మేము అడిగాం. అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని చేస్తామని. ఇంకోటి ప్రధానమైంది, ఈరోజు విశాఖ ఉక్కు సీఎండీగా ఉన్నటువంటి ఆయన ఈజ్ ది కస్టోడియన్ రద్దు. అది ప్రజల సంపద. అది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా భాగస్వామ్యం ఉంది. వీళ్ళందరినీ డార్క్ లో పెట్టి ఇంత ఒప్పందం జరిగి ఉక్కును అమ్మేస్తా ఉన్నా ఎవరికి చెప్పకుండా చేయడం అన్నది ఇది చాలా కుట్రపూరితమైనటువంటి వైఖరి. ఖచ్చితంగా సీఎండీ వైఖరికి వ్యతిరేకంగా కూడా ఈ ఆందోళన చేయడం అన్నది జరుగుతుంది. మిగతా కుంభకోణాలు అయ్యానా ఇప్పుడు ఆ కుంభకోణాల కోసం చర్చిస్తే దీన్ని రక్షించుకోలేం. ముందు ప్రైవేటీకరణ ప్రమాదం నుంచి దీన్ని
గట్టెక్కించిన తర్వాత అప్పుడు జరిగిన కుంభకోణాలు వీటన్నిటికి సంబంధించి కూడా వెలుగులో తీసుకొచ్చి దానికి ఎవరిని రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఎవరో ఒకరు అకౌంటబిలిటీ ఉండాలి. ఊరికనే ఇది అయిపోయింది, ఇది నష్టపోయామని చెప్పని రాసుకొని వదిలేయడం అన్నది కాకుండా ఎవరి నిర్ణయాల వలన ఈ నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది, వాళ్ళని ఎలాగ దీనికి బాధ్యులు చేయాలని చెప్పనేది మనం నిర్ణయం చేసి ముందుకు పోవాలని చెప్పని ఐక్యంగానే పోవాలని. అలాగే మేము కోరింది ఇంకొకటి, ఈరోజు అధికార పార్టీ తరఫున ప్రధాన ప్రతిపక్షాన్ని ఇతర పార్టీలను కూడా అన్నింటినీ కలుపుకొని వచ్చేటటువంటి క్రమంలో అందరమే కలిపి ఐక్యంగా, ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో తమిళనాడులో నైవేలెడ్ లిగ్నెట్ని కానివ్వండి, లేకపోతే జల్లిగొట్టు అంశంలో కానివ్వండి, మొత్తం అందరూ ఐక్యమయ్యారు. మన దగ్గర ఆ రకమైన పరిస్థితి లేదు. అందుకని ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి. ఈరోజు విశాఖ ఉక్కు మీద చెయ్యేస్తే తెలుగు ప్రజలందరూ ఐక్యంగా మన పీఠాన్ని కలపడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి ఒక సంకేతాన్ని పంపించేటటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్రంలో అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షాన్ని ఇతర పక్షాలకి కూడా లేఖలు రాసి వాళ్ళను కూడా ఇందులో భాగస్వాములు చేసి అందరినీ కలిపి ఐక్యంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యత్నాలకు వ్యతిరేకంగా పోరాటానికి ముందుకు నడవాలని చెప్పని మేము కోరాం. అందుకు వాళ్ళు కూడా సమ్మతించడం జరిగింది. ఈ పద్ధతుల్లో మనం ఎప్పుడైతే ముందుకు పోతాం ఖచ్చితంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విధానాలను అడ్డుకోగలమని చెప్పని విశ్వసిస్తా ఉన్నాం. ఒరిస్సా కుట్రలు కేవలం స్టీల్ ప్లాంట్కే పరిమితం కాలేదు సార్, మన ఏపీ భూభాగంపై కూడా ఖండిస్తుంది. అక్కడ కొడియా గ్రామం, విజయనగరం జిల్లా కొడియా గ్రామంలో ధర్మేంద్ర ప్రధానే స్వయంగా అక్కడ గిరిజనులు రెచ్చగొట్టారు సార్. ఇప్పుడు దుమ్రిగూడ మండలంలో కూడా ప్రతిపక్షం సార్ కనిష్టాంలో ఒరిస్సా అంటే గత ప్రభుత్వం నుంచి కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. సరే, ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ధన్యవాదాలు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం మీరు చేస్తున్నటువంటి కృషికి మరొకసారి కార్మిక సంఘాల అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరి తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ పార్లమెంటరీ లీడరు నిన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చిన తర్వాత ఆయనకి ఒకటే అడిగాం మేము, సార్ మీరు కుర్చీ మీద కూర్చొని కాదు, నేను కూడా కిందన కూర్చుంటాను. ఒక శ్రామికుడిగా, ఒక కార్మికుడిగా తన నినాదాలు ఇచ్చి కార్మిక వర్గంలో చైతన్య స్ఫూర్తిని కలిగించినటువంటి విజయసాయి రెడ్డి గారికి అందరి తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మన ముందున్న అంశం అనేకమైన అంశాలు మాట్లాడే కంటే ప్రైవేటీకరణ అనే భూతం అనేది ఉంది. మొత్తం స్టీల్ ప్లాంట్ ల్యాండ్ కానీ, స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ కానీ మొత్తం కేంద్ర కేబినెట్, కేంద్రం తాలూకా కంట్రోల్లో ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్ కాదు. మొత్తం అంతా కూడా ప్రభుత్వం దగ్గర భూములు సేకరించిన తర్వాత ఇది మొత్తం ట్రాన్స్ఫర్ అయింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్లో ఉంది. వారి గతంలో 10% డిజిన్వెస్ట్మెంట్ చేస్తామంటే వ్యతిరేకించాం, ఐపీఓ చేస్తామని వ్యతిరేకించాం, పోస్కోకు 1169 ఎకరాలు ఇస్తామంటే వ్యతిరేకించాం. దానికి కారణం వెనకాతల ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే చెప్పారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ల్యాండ్ 1 సెంట్ కూడా మీకు ఎవరికి ఇచ్చేది లేదు. మీరు ఎక్కడైనా ఫ్యాక్టరీ పెడితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా పెట్టారు రండి, మేము పెట్టుబడులు పెట్టండి, మేము కావాల్సిన భూమి ఇస్తాం, కనీస వసతులు కల్పిస్తాం, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఏనాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ల్యాండ్ని ఇవ్వాలని చెప్పలేదు. అంతేకాకుండా ఆయన ఒకటే మాట చెప్పారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉంది, ఎన్లైటెడ్ ఇంజనీర్స్ ఉన్నారు, వారు చేసే కెపాసిటీ ఉంది. ఎక్స్పాన్షన్లో 1 పైసా కూడా కేంద్ర ప్రభుత్వం సాయం చేయలేదు. తనంతట తానుగా 7,000 కోట్ల రూపాయలు రిజర్వ్ ఫండ్స్ కానీ లేదా మిగతా బారోయింగ్ ఎక్కడైతే అప్పులు తీసుకొచ్చి మొత్తం పెట్టడం జరిగింది. ఇది జాతి సంపద, జాతి సొత్తు. ఇటువంటి ఫ్యాక్టరీకి విఘాతం చేస్తే మంచిది కాదని చెప్పడమే కాకుండా ఈరోజు అందరి తరఫున ఒక ప్రత్యేకమైనటువంటి లెటర్ రాసి ప్రధానమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజానీక ఆకాంక్షని ప్రతిబింబించి ఈ రోజు ఉద్యమానికి ఊతం ఇచ్చినట్టు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో ఆయన అనేక రకాల ప్రత్యామ్నాయాలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 50% నిర్వాసిత ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. ఎన్ఎండీసీని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కలపాలని చెప్పారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఎన్ఎండీసీ కూడా మినిస్ట్రీ ఆఫ్ స్టీల్లో ఉంది. ఈ రెండు కలిపితే ఒక బ్రహ్మాండమైన ఫ్యాక్టరీ అవుతుందని చెప్పి ఆలోచన చేస్తే దాన్ని పక్కన పెట్టారు. ఈరోజు మైన్స్ కావాలని అందరం గొడవలు పెడుతుంటే ఏకంగా పోసుకోకాదు మొత్తం అంతా కూడా ఫ్యాక్టరీ అంతా కూడా ఏ మల్టీనేషనల్ కంపెనీస్ ధారాదత్తం చేయాలని చెప్పేటువంటిది ఆలోచన చేస్తుంటే పెద్దలు విజయసాయి రెడ్డి గారు ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, మంత్రి అవంతి శ్రీనివాసరావు కానీ, మా ఎంపీ ఎంఈ సత్యనారాయణ గారు కానీ, స్థానిక శాసన తిప్పల నాగిరెడ్డి గారు కానీ ఇతర రాజకీయ పార్టీలు అందరూ కూడా సమైక్యంగా దీన్ని ఎట్టి పరిస్థితులు ప్రైవేటీకరణ కాదని చెప్పడానికి కాకుండా ఆయన ఎప్పుడైతే ఒక డెలిగేషన్ వెళ్ళి
మరి ఎప్పుడైతే ఆయన వస్తున్నారో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వస్తున్నారంటే గుండెల్లో రాయిలు పరిగెట్టే. విజయసాయి రెడ్డి గారు నేను మీటింగ్ వస్తున్నారంటే బాలచెరువు గేట్ మీటింగ్లో అవంతి శ్రీనివాసరావు గారు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు. నేను విజయసాయి రెడ్డి గారు వస్తున్నారంటే మేనేజ్మెంట్ కుట్ర పని ఉదయం 7 గంటలకు డ్యూటీకి వెళ్ళిపోవాలని సర్క్యులర్ ఇచ్చిన వేలాది మంది అందరూ కూడా మీటింగ్ లో ఉండి వారు సంఘీభావం తెలియజేశారు. ఆయనే స్వయంగా విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కారాదు, ఇది ప్రభుత్వ రంగం కొనసాగాలి, కార్మిక ఐక్యత వర్ధిల్లాలని చెప్పేటువంటిది నినాదం ఇచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్న మీ హృదయపూర్వక అభినందనలు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు తప్పనిసరిగా ఎక్కడెక్కడైతే అన్యాయాలు జరిగాయి వాటన్నిటి చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ముందుగా విశాఖపట్నం మేనేజ్మెంట్ తాలూకా వైఫల్యాలు కూడా ఉన్నాయి. మేము మొట్టమొదటి గొడవ పెట్టిన తర్వాత 2004లో మొట్టమొదటి అప్లికేషన్ పెట్టారు. ముందు అప్లికేషన్ పెట్టడానికి కాలేదు. మస్తారాబు గారు మేమందరూ ఆలోచన చేసింది. గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ ఢిల్లీ చూస్తే అప్లికేషన్ పెట్టలేదు మేనేజ్మెంట్. దాన్ని మరలా మేము గొడవ పెడి మొత్తం మేనేజ్మెంట్ అప్లికేషన్ పెట్టించి కొన్ని కార్యక్రమాలు చేశాం. ఆంధ్రప్రదేశ్లో ఎఫ్ఈ కంటెంట్ సరిపోవటం లేదు. మిగతా దగ్గర ఓఎండీసీకి 1000 కోట్లు కట్టావు, వాళ్ళ దగ్గర ఒక రూపాయి ఐరన్ ఓర్ తీసుకురాలేదు. ఈ రోజు ఎన్ఎండిసి ఒక మామూలుగా ప్రభుత్వ రంగ సంస్థ గారు తక్కువ రేటుకి ఇస్తామని చెప్పారు. 10 మిలియన్ టన్నుల వరకు అండర్స్టాండింగ్ అయింది. కానీ ఈ రోజు ఎన్ఎండిసి సంస్థ వాళ్ళు మామూలు మార్కెట్లో ఏ రేటుకి అమ్ముతున్నారు ఆ రేటుకి అమ్మడానికి చేయడం వల్ల ఈ రోజు ఒక టన్ను ప్రొడ్యూస్ చేయడం వల్ల మేము 4,000 కోట్ల రూపాయల దగ్గర నష్టపోతున్నాం. అదే 4,000 అంటే 7 మిలియన్ టన్నులు మీరు లెక్కేయండి. ఒక టన్ను దగ్గర 70 లక్షల టన్నులు, 70 లక్షల టన్నులు ఇంటూ 4,000 అంటే ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు. అందులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎప్పుడు కూడా ఆపరేషన్ రాష్ట్రాల్లో వెళ్ళలేదు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 1/4 విశాఖపట్నం పాపులేషన్ ఉంది. అనేక మంది తాలూకు పిల్లలందరూ విదేశాల్లో చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ రోజు ఒక సామాజిక బాధ్యత ఉంది. ఇవన్నీ పక్కకు పోతే ఏమని చెప్పే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కింద మీద పడి దీన్ని ఏ విధంగా ఆపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నందుకు హృదయపూర్వక అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా జరుగుతున్న విషయం అంతా మీ అందరికీ తెలుసు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం, వెంటనే కార్మిక నాయకులందరూ అదేవిధంగా మేము కూడా స్పందించి దాని మీద కొద్దిగా అభ్యంతరాలు తెలపడం జరిగింది. అదంతా కూడా మీకు తెలిసిన విషయమే. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి గారికి దీనిపైన పూర్తిగా సవివరంగా లేఖ రాశారు. మన విజయసాయి రెడ్డి గారు కూడా రాజ్యసభ సభ్యులు వచ్చి మొన్న స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర కూడా పూర్తిగా దాని మీద ఏ విధంగా మనం స్పందించారనేది మనందరూ తెలుసు. అదేవిధంగా ఆ రోజు ఎక్కడైతే స్టీల్ ప్లాంట్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ గాంధీ విగ్రహం వరకు ఆ రోజు ర్యాలీ వచ్చిందో ఆ రోజు కూడా నేను అనకాపల్లి ఎంపీ గారు కూడా పూర్తిగా వీరందరికీ నేను కలిసి మేము కూడా రాజీనామా వరకు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. పూర్తిగా మా పార్టీ విధానం ఒకటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాకూడదు, అది ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలి. అవసరమైతే సొంత గనులు కేటాయించండి. ఏదైతే 23,000 కోట్ల రూపాయలు రుణం ఉందో దాన్ని దీర్ఘకాలిక రుణంగా మార్చి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించండి అని చెప్పేసి పూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం. దానికి ప్రత్యామ్నాయాలు రకరకాలుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించున్నారు. ఈ రోజు రాత్రి నేను ఢిల్లీ వెళ్తున్నాను. రేపు హోంమంత్రి అమిత్ షా గారితో అపాయింట్మెంట్ మా ఎంపీలందరం కూడా తీసుకున్నాం. అదేవిధంగా మన గౌరవ సాయిరెడ్డి గారు ఈరోజు రేపు 3 గంటలకు వెళ్ళి ముఖ్యమంత్రి గారితో సవివరంగా ఇవన్నీ కూడా వివరించి మన ఇక్కడ నాయకులందరితో కూడా అపాయింట్మెంట్ పెట్టి అవసరమైతే వీరిని కూడా తీసుకెళ్లే కార్యక్రమం ఉంది. ప్రధానమంత్రి గారితో కూడా అందరూ కూడా ఇక్కడ కార్మిక నాయకులందరినీ కూడా తీసుకెళ్లి కల్పించాలనే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అందరూ ఎంపీలు కూడా ప్రధానమంత్రి గారితో కలిసి వివరంగా ఇదంతా కూడా మన స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అదంతా కూడా వివరంగా తెలియచేయాలని మనం దృష్టిలో ఉన్నాం. పూర్తిగా పార్లమెంట్లో కానీ బయట కానీ అసెంబ్లీలో కానీ రాష్ట్ర ప్రభుత్వం తరపున కానీ పూర్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా మన ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలని కూడా నిర్ణయం తీసుకుని దానిపై పోరాడతామని తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. కారేమో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం, కారేమో విశాఖ ప్రైవేట్ పరం. చేతులు పెట్టండి తీసారు మరి చేతులు మరి ఇలాంటి సార్ కనబడాలి.
విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కానివ్వం. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కానివ్వం. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలి.